ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కల్పిక. ఎవరు రాదు, అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. పర్లేదు, ఏం కాదు. అందరు సైలెంట్లో పెట్టుకోండి ప్లీజ్. యా, సో వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. నా పేరు కల్పిక. సో 29th May 2025 ప్రిజమ్ క్లబ్లో ఒక చిన్న సినారియో జరిగింది. అది నార్మల్ డిస్కషన్ నుంచి పెద్ద న్యూసెన్స్ కింద అయ్యి చాలా అగ్లీగా వాళ్ళు నా మీద తిట్టడం కానీ, మాటలు యూజ్ చేసింది కానీ, నేను దానికి రియాక్ట్ చేసింది కానీ, ప్రతిదీ నేను నా ఇన్స్టాగ్రామ్ లైవ్లో చేసి నా ఒంటరిగా నేనే అప్లోడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ హోల్ సినారియోని చెప్పాలంటే, నేను మే మంత్ అంతా నా బర్త్డే మంత్ అనుకొని నేను ఎవ్రీడే డిఫరెంట్ వేస్లో నేను సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఒక బ్యాండ్ అమృతం అని చెప్పేసి వాళ్ళ బ్యాండ్ షోకి నేను జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి అని చెప్పి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 2 months నుంచి ఇన్వైట్ చేస్తున్నారు. సో వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే వాళ్ళు నాకు సాంగ్ డెడికేట్ చేసి నాకు బర్త్డే కూడా విష్ చేయడం జరిగింది. తర్వాత అందరికీ ఆల్మోస్ట్ అంబియన్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా బర్త్డే అని. అండ్ నేను లైవ్ చేయడం జరిగింది, వాళ్ళని ట్యాగ్ చేయడం జరిగింది, ప్లస్ డాన్స్ కూడా చేయడం జరిగింది. అంతా అయింది. ఐ ఆర్డర్ 2 starters అండ్ 2 fresh lime sodas అండ్ ఒక చీజ్ కేక్ డెజర్ట్ ఆర్డర్ చేశాను. సో బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2K or 2.2K ఏదో అయింది. సో ఫుడ్ బాగుందని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దేర్ సర్వీస్ వాజ్ రియల్లీ గుడ్. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. బిల్ వచ్చిన టైంకి నేను జస్ట్ ఐ పుట్ అ ప్రపోజల్. బికాస్ నేను చాలా మటుకు ఆల్మోస్ట్ 10 పబ్స్ మనకి లాంచ్ అయినప్పటి నుంచి నేను పబ్స్ కానీ, కెఫేస్ కానీ, రెస్టారెంట్స్ కానీ వెళ్ళడం జరిగింది. సో అన్ని ప్లేసెస్లో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే కొన్ని ప్లేస్లో ఎక్స్క్లూజివ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఒక కేక్ సపరేట్గా ఇచ్చి. సో అలా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అడగడం జరిగింది దట్ డూ యూ గైస్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ గివింగ్ అ కాంప్లిమెంటరీ కేక్ ఆర్ అ కాంప్లిమెంటరీ డెజర్ట్ జస్ట్ ఫర్ ద ఒకేషన్ ఆఫ్ బర్త్డే. సో లేదండి, మాకు మా రూల్స్ పాలసీస్లో ఇలాంటివి ఏం లేదు, అండ్ వీ డోంట్ వర్క్ లైక్ దిస్, వీ డోంట్ ఫంక్షన్ లైక్ దిస్ అని చెప్పారు. సో నేను అన్న వెయిటర్కి మీకు తెలియకపోవచ్చు, మేబీ కాల్ యువర్ ఫ్లోర్ మేనేజర్ కానీ మేనేజర్ని కానీ పిలిస్తే నేను క్లియర్గా మాట్లాడతాను ఇంకోసారి అని చెప్పాను. మహా అంటే నో చెప్తారు అంతే, నథింగ్ ఎల్స్. సో తన్ని పిలిస్తే తను కూడా లేదు మాకు ఇలా లేవు అన్నారు. మీకు తెలియకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద కల్చర్ దట్ ఐ నో, హైదరాబాద్లో ఇది నడుస్తుంది. సో నేను ఆ ఉద్దేశంతో నేను అడగడం తప్ప, నాకు స్విగ్గీ డైనాట్లో ఆల్రెడీ 15% ఆఫ్ కూడా ఉంది. నేను స్విగ్గీ డైనాట్ కూడా చూస్ చేసి ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు. నేను వాళ్ళని అడగడం అది పెద్ద తప్పు అయిపోయింది బేసికలీ. బికాజ్ ఇంట్లో కూడా మన బర్త్డే అయినా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అని తెలిస్తే మనకు ఒక విష్ అయినా చేయాలనిపిస్తుంది, స్వీట్స్ లేదంటే ఒక షుగర్ అయినా నోట్లో వేయాలనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో ఒక చిన్న పిల్లలాగా నేను వెళ్ళి అడగడం జరిగింది. తర్వాత బిల్ చూసేసి నేను అన్నా, సరే మీరు కాంప్లిమెంటరీ లేదంటున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ తీసేసుకున్నాను కదా, ఆ డెజర్ట్ బిల్లు మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి. కాంప్లిమెంటరీ కింద తీసుకొని నాకు బిల్ క్లోజ్ చేసేయండి అని చెప్పాను. వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ లేదు అని అదే పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు. తర్వాత నేను చెప్పా, సరే ఒకవేళ మీరు కాంప్లిమెంటరీ తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ కాంప్లిమెంటరీ కేక్ కానీ మీ అందరు స్టాఫ్కే నేను కట్ చేసి ఇస్తాను, మీరు అందరు తినేసి నా బర్త్డే ఎంజాయ్ చేయండి అని చెప్పాను. అది కూడా కన్సిడర్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం పంచాయతీ పెట్టారు. 5 to 10 minutes పంచాయతీ పెట్టారు. స్టాఫ్, మేనేజర్స్, పార్ట్నర్స్, ఓనర్స్ అందరూ పంచాయతీ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో, నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలీదు. దే కేమ్ అప్ టు మీ అగైన్. మిస్టర్ ప్రణీత్ అని, ఈజ్ ఐ థింక్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్. సో ఏంటి వాళ్ళ మీ సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు. అన్న ఏం లేదు, యూ నో ద హోల్ సినారియో అంటే, ఇట్స్ మై బర్త్డే సో దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని చెప్పాను. ఓ హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి చాలా సర్కాస్టిక్గా పుట్ అవుట్ చేశాను. నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ప్లెజెంట్గా, ఇదంతా ఆల్మోస్ట్ 11 PM నుంచి స్టార్ట్ అయింది. బికాజ్ 11:30కి క్లోజింగ్ బిల్. సో 11 o'clock నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అండ్ ప్లెజెంట్గానే నడుస్తుంది, నార్మల్ డిస్కషన్ కిందనే వెళ్తుంది. 11:30కి ఇది అయ్యాక మీరు చెప్పిందంతా విన్నానండి, కానీ మా దాంట్లో అలాంటి పాలసీస్ రూల్స్ లేవు. ఒకవేళ మా దగ్గర పాలసీస్ రూల్స్ ఉన్నా వి ఐదర్ వర్క్ బేస్డ్ ఆన్ ద బిల్ కానీ లేకపోతే అమౌంట్ రిలేటెడ్ చూసి చేస్తాము, లేకపోతే మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము.
అంటే ఒకవేళ మీది బేస్ మినిమం 2000 కదా మీ బిల్లు, మాకు ఒక 10,000 లేకపోతే 20,000 బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం డిస్కౌంట్ ఇవ్వాలా లేదా, మా చేతుల్లో ఉంది అన్నారు. మేము డబ్బులతో అయినా వర్క్ చేస్తాం లేకపోతే మనస్తత్వంతో అయినా వర్క్ చేస్తాం అన్నారు. నేను అదే మనస్తత్వంతో నేను అడగడం జరిగింది, మీకు కేక్ ఇస్తారా అని, లేకపోతే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారా, ఒకవేళ ఇవ్వకపోయినా మీ సైడ్ నుంచి నాకు ఇచ్చి మీ అందరికీ నేనే పంచుతాను అని కూడా చెప్పడం జరిగింది. సో మనస్తత్వంతోనే అడిగిన తర్వాత కూడా మీరు ఇలా చెప్తున్నారు అంటే ఏ మనస్తత్వంతో మీరు వర్క్ చేస్తున్నారో నాకు తెలీదు. సో ప్రతి వాళ్ళు ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి తినాలనుకుంటున్నారు, లేకపోతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళొక ప్లెజెంట్ మైండ్ సెట్తో వెళ్తారు. సో ఆ ఫుడ్ని మనం వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి, బికాజ్ మన హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నాం మనం. వాళ్ళకి అంత బేసిక్ వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే బిజినెస్ రన్ చేస్తున్నారు. యు ఆర్ గివింగ్ ఫుడ్ ఇస్ డివైన్, ఫుడ్ ఇస్ ప్రేయర్స్. నువ్వు ఆ ప్రేయర్స్ని దాన్ని తప్పబెట్టి నా మీద కసి చూపడానికి ఏదేదో మాట్లాడేసి డిస్కషన్ అంతా అగ్లీ స్టార్ట్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ వాళ్ళు ఇదే మాట మీద ఉన్నారు, మీరు బిల్ చేసి లీవ్. నేను బిల్ పే చేయనని చెప్పలే, మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, మనం దాని గురించి మాట్లాడదాము, బిల్ పక్కన పెట్టండి, నేను పే చేసి వెళ్తా అని క్లియర్గా చెప్పాను. లేదు, బిల్ పే చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మాకు మీరు అవసరం లేదు అని చెప్పారు. నేను ఖచ్చితంగా చేస్తా, మీరు అపాలజీ చేస్తే నేను ఖచ్చితంగా పే చేస్తా, కాంప్లిమెంటరీ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పారు. వాళ్ళకి ఇంకెక్కడో హర్ట్ అయ్యారు, ఇంకెక్కడో వాళ్ళ ఈగో హర్ట్ అయింది, వాట్ ఎవర్. తర్వాత మొత్తం లాట్ అంతా అసెంబ్ల్ అయిపోయి స్టాఫ్తో పాటు 17 మెంబర్స్ ఒకటే దీంట్లో షట్టర్ వేసేసి నన్ను బయట పోకుండా చూసుకున్నారు. నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను. మా ఫ్రెండ్ వచ్చేసి తను ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, ఫిజికలీ బ్లెస్ పర్సన్ అంటాను నేను. తనకి లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు. సో తను నాతో పాటు సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు తప్ప. సో వాళ్ళు నేను ఇన్స్టా లైవ్ కానీ ఏదైనా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయడం కన్నా ముందే వాళ్ళు రికార్డింగ్స్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఫోన్స్లో. వాళ్ళు ఇన్స్టా చేశారా లేకపోతే నార్మల్ రికార్డింగ్ చేశారా నాకు తెలీదు. నేను రికార్డింగ్ ఎందుకు చేస్తున్నారు, మీకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా, చుట్టుపక్కల ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ అవుతాయి కదా, ఎందుకు శ్రమ పడుతున్నారు అని చెప్పారు. లేదు, మీరు చేసే రచ్చ మేము కూడా చూపించుకోవాలి కదా, మీరు ఇలాంటి దానికే కదా, మీరు పబ్లిసిటీ కోసమే వస్తారు కదా, మీరు అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకొని ఈ టైంలో పబ్లిక్కి తిరిగేది మీరు దీనికోసమే కదా అని చెప్పారు. నేను మీరు లిమిట్స్ మీద లిమిట్స్ దాటేస్తున్నారండి, పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది మీకు కూడా అర్థం కావట్లేదు, ప్రశాంతంగా కొంచెం పాజ్ తీసుకొని ఆలోచించానే మాట్లాడండి అంటే ఎవ్వరు తగ్గట్లే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అప్పుడు నేను లైవ్ స్టార్ట్ చేశాను. సరే, నా రియాక్షన్ స్టార్ట్ అయింది, లైవ్లో అప్లోడ్ అయింది. దానికి ముందు నేను చేసిన లైవ్ వాళ్ళు వైఫై ఆఫ్ చేశారు, ఫ్యాన్స్ ఏసీస్ ఆఫ్ చేశారు అండ్ షట్టర్స్ బంద్ చేసేసరికి నాకు నా ప్రీవియస్ లైవ్ అప్లోడ్ అవ్వలేకపోయింది. సో నా లైవ్ స్టార్ట్ అయినప్పుడే నా రియాక్షన్స్ అందరికీ కనిపించి అది అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యే కొద్దీ మీ అందరికీ రీచ్ అయింది. సో నేనే రియాక్ట్ అయ్యాను, నేనే చేశాను అంటే డెఫినెట్లీ రియాక్ట్ అయ్యాను. దిస్ వాజ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 hours నేను రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. అంతవరకు చాలా పేషెంట్గా ఉన్న వాళ్ళతో, బికాస్ ఒక్కళ్ళు కూడా బేసిక్ హ్యూమన్ నేచర్గా కూడా మాట్లాడడం జరగలేదు. తర్వాత ఇప్పుడు షట్టర్ వేసాక నాకేంటి గ్యారంటీ, నాకేం అవ్వకుండా ఉంటుందని గ్యారంటీ లేదు. అందుకే నేను లైవ్ చేయడం జరిగింది, ఎందుకంటే నాకు నా సైడ్ నుంచి ఒక ప్రూఫ్ ఉంటుంది. సో నేను లైవ్తో పాటు మా ఫ్రెండ్ కూడా వీడియో రికార్డ్ చేయమని చెప్పాను, తను కూడా వీడియో రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత ద ఫస్ట్ బ్యాడ్ వర్డ్ దట్ ఐ యూజ్డ్ వాజ్ భోసిడీకే అని వాడాను. సో ఓకే, భోసిడీకే మీనింగ్ మీకు తెలుసా, ఎందుకు అంత హర్ట్ అవుతున్నారని చెప్పాను. మీరు పోనీ భోసిడీకేనా అన్నాను, నేను కాదన్నారు. మరి ఎందుకు మీకు ఎఫెక్ట్ అవుతుంది అన్నా. పోనీ దాని మీనింగ్ తెలుసా, నేను చెప్పచ్చా అంటే నాకేం అవసరం లేదు మీనింగ్ అని చెప్పారు. బై ద వే, భోసిడీకే మీనింగ్ ఇస్ యూ బీ వెల్. ఇంగ్లీష్లో గూగుల్ చేయండి, భోసిడీకే అంటే యూ బీ వెల్, ఇట్స్ అ బ్లెస్సింగ్ బేసికలీ. ఇదంతా పక్కన పెడితే దాని తర్వాత ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటని అడిగాను. నాకు దాని స్పెల్లింగ్ తెలీదు, నీకు కూడా తెలియదు నాకు తెలుసు, ఊరికే ఏదో ఇంగ్లీష్ డిక్షనరీ వాడకు ఇక్కడ, జస్ట్ బికాస్ యూ నో ఇంగ్లీష్ డోంట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నారు. నేను వాట్ ఎవర్ ఐ వాంట్ మాట్లాడాలంటే నేను దునియా గురించి కూర్చొని మాట్లాడదా, నా పంచాయతీ అది కానే కాదు. మీరు పాయింట్కి రావట్లేదు కాబట్టి నేను వేరే పాయింట్స్ కూడా మీకు ఎడ్యుకేట్ చేయడానికి చూస్తున్నాను. సరే, మీరు ఫిలాంథ్రోపిస్ట్ కూడా లైట్ తీసుకున్నారు, మీకు ఇవన్నీ ఎస్కలేట్ చేయడానికి అవ్వట్లేదు, యాజ్ సింపుల్ యాజ్ ప్లీజ్ కాల్ ద పోలీస్ అని నేనే వాళ్ళకి ఐడియా ఇవ్వడం జరిగింది. సరే, మేము పోలీస్కే పిలుస్తాము, మీరు పిలుస్తారా నేను పిలవనా అని చెప్పి అంటే మీరే పిలవండి, మీకే కదా నాతో ఇష్యూ అవుతుంది, సో మీరే పిలవండి, నేనే కదా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా అకార్డింగ్ టు యూ, సో ప్లీజ్ కాల్ అని చెప్పా. బట్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్, బికాజ్ ఆల్మోస్ట్ 12 అయింది, లేడీ పోలీస్ ఉంటేనే నేను మాట్లాడతా, ముందుకు తీసుకెళ్దాం, బికాజ్ నాకు ఒక వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది, అందరు జెంట్స్ మధ్యలో నాకు వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది, ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అన్నా.